బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ అన్ని వందల కోట్లలోనే ఉంటున్నాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. ఇప్పుడు రిలీజ్కు రెడీగా ఉన్న కల్కి 2898 ఏడి కూడా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రాబోతోంది. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఇంచుమించు ఇదే బడ్జెట్తో రాబోతోంది. అయితే మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమా బడ్జెట్ మాత్రం కాస్త తక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు కూడా గట్టిగానే ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా విజువల్ వండర్గా ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన గ్రాఫిక్స్ వర్క్స్ కోసం బాగానే అయ్యే ఛాన్స్ ఉంది. దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్గా మారింది. రాజాసాబ్ 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు 4 కోట్ల బడ్జెట్ను వెచ్చించినట్టు సమాచారం. అంటే రోజుకి ₹1,00,00,000 ఒకవేళ ప్రభాస్ సినిమా కాకపోయి ఉంటే ఈ బడ్జెట్లో 2-3 చిత్రాలు తెరకెక్కించేవాడిని, ఒక్కరోజు బడ్జెట్తో ఒక సినిమా పూర్తి చేసేవాడిని అని మారుతి వ్యాఖ్యానించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ బడ్జెట్లోని సినిమాలు చేస్తూ వచ్చాడు మారుతి. తన డెబ్యూ సినిమా ఈ రోజుల్లో కేవలం 30 లక్షల బడ్జెట్తో పూర్తి చేసినట్టు టాక్. కానీ ప్రభాస్ లాంటి హీరోతో సినిమా అంటే కోట్లు కుమ్మరించాల్సిందే. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి.